ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయం. కాకాసాహేబు సంశయము. ఆనందరావు అనుభవము. కొయ్యబల్ల మంచము బాబాదే, మాల్సాపతిది కాదు. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను గాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగానున్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలోనెవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొనినచో వారి మనస్సులు భగవతర్పము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించునట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ గాని ధ్యానము గాని చేయు పూనుకొనినచో దానిని మనస్పూర్వకముగా ఆత్మశుద్ధి తోడను చేయవలెను. పతివ్రతకు తన భర్తయందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని, తల్లి గాని, సోదరుడు గాని, ఇంకా తదితర బంధువులెవ్వరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుకుకొని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యాజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకముండవలెను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనెదము. దాని వలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమునకతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము. 1000 ఏళ్ల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మననమునంచు ఉంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతు కోటి యందు చూచుటకు అవకాశము కలుగును.
మనకిది శాశ్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహేబు సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండేడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో నున్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ, కాకా మహాజని కూడా అచట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశ స్కందములోని ద్వితీయ అధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిల, చమన్ మరియు కరబజాన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, ఆవిర్హోత్రుడు కర్మను, ద్రుమిలుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరబజానుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహేబు నిరుత్సాహముతో శ్యామతో ఇట్లని, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది, దానినాచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహేబు నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాథుల భక్తి
బలమైనదై ఉండవచ్చును, కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా? హరినామ స్మరణము, గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానముతో కాకాసాహేబు సంతృష్టి చెందలేదు. నవనాదుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను. ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను వెతుకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహేబు భాగవతము చదువుచుండెను. పాకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలుగజేసెను. కాకాసాహేబు పురాణము చదువుట మాని విషయమేమని అడిగెను. శ్యామ ఇట్లు నుడివెను: నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానమిదిగో. బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తి కాక వేరేదియూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అందరూ, ముఖ్యముగా కాకాసాహేబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలిచి తిని. హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూచి తిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించి తిని. అది నిజము వలె నుండెనే కాని స్వప్నము వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచట నిలిచియుండెను. శ్యామ, ఆనందరావు, బాబా పాదములపై పడుము అని సలహానిచ్చెను. నాకు కూడా నమస్కరించవలెననియే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలో నున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను: ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటకు తీయుము. వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి. క్షణమైనా ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కి తిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను: ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము గాని ఆందోళన గాని అవసరము లేదు. శ్యామాకు పట్టు పంచె ఒకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావు కివ్వవలసినదని కాకాసాహేబు వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహేబు చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను.
సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహేబు స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అను 2 చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులోనొక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోబతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతృష్టి చెందిరి. కాకాసాహేబు సంశయము తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములుండవలెను. వారి బోధల ప్రకారము నడువవలెను. ఎందుకనగా మన కష్ట సుఖములితరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును. నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు. కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేల హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీ చేరిన కొంతకాలమునకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనువారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహేబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనియే, మీకింకను కొయ్యబల్ల అందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడవేసెదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడనే పైన పండుకొనుట ఇష్టము లేదు. కాకాసాహేబు ఇట్లనెను, మహల్సాపతి కొరకింకొక బల్లను తయారు చేయించెదను. బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పండుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చెయ్యి నా హృదయముపై ఉంచుమనెదను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణమును వినుమనెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునికిపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కళ్ళు తెరిచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనెను,
మంచి గాని చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గరనున్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది. 45వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.